Yeah, మనం ఒక సింగిల్ పేజ్ అప్లికేషన్ అండ్ లాస్ట్ ది వర్చువల్ డామ్ పేజ్ రీరెండరింగ్ దీని గురించి నేను సపరేట్గా చెప్తాను మీకు. సో అది కవర్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ పేజ్ రీరెండరింగ్ వర్చువల్ డామ్ టు ఆప్టిమైజ్ అప్డేట్స్ ఎన్ష్యూరింగ్ ది ఓన్లీ ది నెసరీ పార్ట్స్ ఆఫ్ ద పేజ్ ఆర్ రీరెండర్డ్ అనేది ఉంది కదా. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. మనము ఒక సైట్కి వెళ్దాం. ఈ సైట్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ యాజ్ ఐ మెన్షన్ ఇంతకు కూడా చెప్పాను మీకు, మీరేంటంటే ఇది కామన్ కాంపోనెంట్ అండ్ మధ్యలో ఉన్నది రీయూజబుల్, లైక్ మధ్యలో ఉన్నది చేంజ్ అవుతూ ఉంటుంది. హెడర్ అండ్ ఫూటర్ ఆర్ కామన్ కాంపోనెంట్స్, మధ్యలోనే చేంజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు దీన్ని రీరెండర్ అంటే ఏంటో చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ వెళ్ళి మీకు అసలు ఇదంతా ఒక హెచ్టిఎంఎల్ అనమాట, టాప్ అండ్ బాటమ్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వరకు మీరు చూస్తే ఈ హెడర్ అంతా, ఇది హెడర్ అండ్ ఫూటర్, ఇది ఫూటర్. మీరు చూస్తే ఇదంతా ఫూటర్, పైది హెడర్. సో ఇప్పుడు మీరు చూస్తే నేను చేంజెస్ చేస్తున్నప్పుడు వేరే వేరే పేజెస్కి రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు నాకు ఓన్లీ మెయిన్ ఒక్కటే మారాలి. మెయిన్ అంటే మధ్యలోది కదా, ఈ మిగతా అంతా కాన్స్టెంట్ ఉండాలి. అంటే ఏమవుతుంది మారడం అంటే ఏంటి, రీరెండర్ అంతే. అంటే మిగతాదంతా అవసరం లేదు రెండర్ చేయడం, ఎందుకంటే యాజ్ ఐ మెన్షన్ దీస్ ఆర్ రీయూజబుల్ కాంపోనెంట్స్, అవి అలానే ఉంటాయి హెడర్ అండ్ ఫూటర్ కదా. సో ఇప్పుడు నేను ఆ రీరెండర్ గురించి ఇప్పుడు చెప్తాను. చూడండి ఇప్పుడు ఇది దీంట్లో ఇదంతా ఉంది, డివ్ ఇదంతా ఉంది. ఇప్పుడు ఇదన్నీ డివ్స్ అంటే ఏంటి, ఈ డివ్ వచ్చేసి ఇది అనమాట, ఈ డివ్ వచ్చి ఈ పైన ఉన్న డివ్ ఇదనమాట. సో హైలైట్ అవుతుంది చూసారా, ఇది చూడండి, ఇది హైలైట్ అవుతుంది, ఇది ఈ డివ్, ఇది ఈ డివ్, ఇది ఓకే హైలైట్ అయ్యింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, వేరే పేజ్కి వెళ్తాను, అబౌట్ అని వెళ్తాను. అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ మీకు ఇది ఒక్కటే మారాలా, ఇవి అలానే ఉండాలి, మారకూడదు. ఓకే సి మారిందా, ఓన్లీ ఇమేజ్ అనేది ఒక్కటే వచ్చింది, ఇంకో డివ్స్ లేవు, మారింది. పైది అట్లే ఉంటుంది, హెడర్ అట్లే ఉంటుంది, ఫూటర్ అట్లే ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఏమైంది, ఇక్కడ రీరెండర్ అయ్యింది అనమాట. ఏమైంది రీరెండర్, నీకు కావాల్సిన పార్ట్ ఆఫ్ ది కాంపోనెంట్ రీరెండర్ అయింది. బాడీ అందాం, దీని బాడీ అందాం. ఓకే ఈ బాడీ ఒక్కటే మారింది, ఫూటర్ అట్లే ఉంది, కింద హెడర్ అట్లే ఉంది, అవి రీరెండర్ అవ్వలేదు. సో ఇది ఇంప్రూవ్ చేస్తుంది, మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే ఈ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ గురించి సింగిల్ పేజ్ అప్లికేషన్లో ఇప్పుడు మనం డిసైడ్ చేద్దాం. ఓకే సో ఇప్పుడు మీకు రీరెండర్ అంటే అర్థమైంది కదా, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు నేను వచ్చేసి ప్రెస్ అని కొడతాను, మారుతా చూడండి, మారింది, వేరేది. ఇప్పుడు ప్రెస్ అనేది కాంటాక్ట్ ఇమేజ్, ప్రెస్ అనేది వచ్చింది. అలానే అబౌట్ ఎన్ఎన్ఎస్ అనేది వచ్చింది, రైట్. అట్లే కాంటాక్ట్ మారింది, చూడు ఓన్లీ ఆ కాంటాక్ట్ అదొకటే వచ్చింది, హెడర్ ఫూటర్ మారలేదు. సో రీరెండర్ ఏం చేస్తుంది, నీకు కావాల్సిన హెచ్టిఎంఎల్ తెచ్చి దాని ప్లేస్లో మార్చేస్తుంది. ఓకే సో ఇది రీరెండర్. వర్చువల్ డామ్ అంటే మీకు కావాల్సినది వర్చువల్గా తీసుకొచ్చి ఇక్కడ, ఇదంతా డామ్ అనమాట, ఇదంతా డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే దీని అందరు డామ్ అంటారు, హెచ్టిఎంఎల్ అంటాము, ఇవన్నీ. డామ్ అంటే ఏంది, జనరల్గా బ్రౌజర్ రీడ్ చేసేది ఒక డాక్యుమెంట్ అనమాట, ఇదంతా ఒక డాక్యుమెంట్. దీని అది ఆబ్జెక్ట్ మోడల్ అంటారు, దాని యాక్చువల్ ఆబ్జెక్ట్స్ కదా ఇవన్నీ దానికి. సో దీని డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. ఓకే సో ఇప్పుడు మనం సింగిల్ పేజ్ అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. ఓకే నేను సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఏదో చెప్తానని కదా. సో ఇంత ముందుకు మనకు ఒక ప్రాబ్లం ఉండేది, ప్రతి సైట్స్ ఈ ఫ్రేమ్వర్క్స్ లేనప్పుడు ఒక రెగ్యులర్ ప్రాబ్లం ఉండేది. అప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు చూస్తే ఇది ఒక క్లిక్ బజ్ అనే సైట్ ఉంది మనకి. ఓకే ఇది చూడండి, ఇక్కడ మీరు సైట్, నేను ప్రతి క్లిక్ కొడుతున్నప్పుడల్లా సైట్ అనేది రిక్వెస్ట్ అవుతూ ఉంటుంది, ప్రాసెస్ అవుతూ ఉంటుంది. చూడండి అవుతుందా, ప్రాసెస్ అవుతుంది. అట్లానే కొట్టాను, ప్రాసెస్ అయ్యింది, మళ్ళీ అట్లనే కొట్టాను, ప్రాసెస్ అయ్యింది. అంటే ప్రతి క్లిక్కి ఇది ఏం చేస్తుందంటే, ఈ పేజ్ రిక్వెస్ట్ సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తుంది, అది మళ్ళీ రెస్పాన్స్ ఒక పేజ్ పంపిస్తుంది మీకు. ఓకే పేజ్ పంపిస్తుంది, కంటెంట్ కాదు. ఇక్కడ ఏం వచ్చింది, మనకు ఓన్లీ కంటెంటే వస్తుంది. రీరెండర్లో ఓన్లీ కంటెంట్ వచ్చింది, పేజ్ మొత్తం రాలేదు, ఓన్లీ కంటెంటే వచ్చింది, రైట్. కంటెంట్ అంటే డేటా అనుకోండి ఇక్కడ. ఓకే కంటెంట్ అంటే డేటా, నాట్ పేజ్. ఇక్కడ చూడండి మొత్తం పేజ్ వస్తుంది. మీకు అది ఎలా ప్రూవ్ చేస్తాను పేజ్ వస్తుందని, చూడండి. సేమ్ ఎగ్జాంపుల్,
బాడీ ఎక్స్పాండ్ చేద్దాం. ఇదంతా చూడండి, ఈ స్క్రీన్ ఇది మొత్తం HTML మొత్తం మారుతుంది. నేను క్లిక్ చేసినప్పుడల్లా మొత్తం మారిందా, పేజ్ మొత్తం లోడ్ అయింది. సేమ్ స్కోర్ కార్డ్ మొత్తం పేజ్ లోడ్ అయిందా, మొత్తం మీకు కంటెంట్ వస్తుంది. సేమ్ వే క్లిక్ బస్ చూడండి మొత్తం లోడ్ అయింది. సో ఇక్కడ ఏంటంటే ఇది సింగిల్ పేజ్ కాదు, ఇది ఫర్ ఎవ్రీ రిక్వెస్ట్. ఇదంతా రిక్వెస్ట్, ఇంకొకటి రిక్వెస్ట్, నాకు ఈ స్కోర్ కార్డ్ కావాలి అని రిక్వెస్ట్ చేసావు, నీకు పేజ్ పంపించింది. అది అట్లే కంప్లీట్ లైవ్ స్కోర్ కార్డ్ కావాలి, లైవ్ స్కోర్ కార్డ్ పేజ్ పంపించింది నీకు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి రిక్వెస్ట్కి నీకు పేజ్ వస్తుంది. సో ఇది సింగిల్ పేజ్ కాదు, మల్టీ రిక్వెస్ట్ అండ్ మల్టీ పేజెస్ ఆర్ రెండరింగ్ హియర్. ఓకే, పేజ్ని డాక్యుమెంట్ అందాము ఆర్ HTML కంటెంట్ అందాము, సో దట్ మన అండర్స్టాండింగ్ కోసం. సో ఇదంతా లోడ్ అవుతుంది. వేర్ యాజ్ సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఇదన్నమాట. సింగిల్ పేజ్ అప్లికేషన్ చూడండి, మీకు పేజ్ అదే ఉంటుంది. ఈ ఫూటర్, హెడర్ అండ్ మెయిన్ ఇవి అవే ఉంటాయి. ఓన్లీ మధ్యలో ఉన్న కంటెంటే మారుతుంటుంది. చూడండి, కంటెంట్ మారింది, లోపల ఉన్న కంటెంట్ మారింది. మీకు జస్ట్ అలైన్మెంట్ ఇటు అటు జరుగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ కంటెంట్ మీకు పైన సేమ్ అదే ఉంటుంది. ఓకే, చూడండి కంటెంట్ మారుతుంది. చూడండి కంటెంట్ మారుతుంది, పేజ్ కాదు. పేజ్ రీఫ్రెష్ అవ్వట్లేదు, ఇంకా పేజ్ కూడా రీఫ్రెష్. చూడండి పైన రీఫ్రెష్ అనే సింబల్సే ఉండవు, మీకు సింబల్సే ఉండవు. ఓకే, సింబల్సే ఉండవు. ఓకే, అర్థమైంది కదా. సో సింగిల్ పేజ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెరీ ఫస్ట్ టైం ఒక HTML మనకి ఇది ఒక డాక్యుమెంట్ అనేది సర్వర్ మనకు ఒక డాక్యుమెంట్ వెరీ ఫస్ట్ టైం ఇస్తుంది. HTML డాక్యుమెంట్ మనకు ఒకటి ఇచ్చేస్తుంది సర్వర్. తర్వాత అక్కడ ఇచ్చిన తర్వాత మీరు కంటెంట్ని, ఈ మెయిన్లో ఉన్న కంటెంట్ని మొత్తం మారుస్తూ ఉంటారు అనమాట. ఇంకా ప్రతిసారి ఎలా మారుస్తారు, సర్వర్కి మనము కావాల్సిన ఇన్ఫర్మేషన్, నాకు ఆన్లైన్ కోర్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని నేను సర్వర్కి పంపిస్తే, సర్వర్ ఏం చేస్తుంది, మీకు ఓన్లీ డేటా ఇస్తుంది, పేజ్ కాదు. రిమెంబర్ దట్, ఓన్లీ డేటా ఇస్తుంది, పేజ్ కాదు. పేజ్ మైట్ బి జావాస్క్రిప్ట్ పేజ్ ఆర్ పేజ్ మైట్ బి HTML, ఏదైనా కావచ్చు. అది సర్వర్ ఇంత ముందుకు ఇచ్చేది, దీంట్లో ఇస్తున్నట్టుగా క్లిక్ బజ్లో. ఇక్కడ ఏం చేస్తుంది, ఓన్లీ నీకు డేటా ఇస్తుంది. నాకు ఇమేజ్ కావాలి, ఇమేజ్ ఇస్తుంది. చూసారా, నాకు ఇమేజ్ కావాలి, ఇమేజ్ ఇస్తుంది. కాంటాక్ట్ కావాలి, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. బట్ నాట్ పేజ్. సో డేటా వేరు, పేజ్ వేరు. ఇక్కడ అది అర్థం చేసుకోవాలి. అదే సింగిల్ పేజ్ అప్లికేషన్. అండ్ డెఫినేషన్స్ అవన్నీ మీరు చదువుకోవచ్చు ఇక్కడ వెళ్ళి. దట్ ఈస్ నాట్ మనకు మెయిన్ ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే మ్యాటర్ అర్థం కావాలి. సో ఫర్ దట్ రీజన్ ఈ ఎగ్జాంపుల్.